తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు, సహోదరులు, పరిశుద్ధులు అందరికీ ఈ యొక్క సండే వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యొక్క శనివారం దినం యథావిధిగా ఒక్కొక్క ప్రవక్తల ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు ప్రవక్త అయిన ఏలియా గురించి మనము ధ్యానించాలనుకున్నాము. నిజంగానే గ్రంథంలో చాలా గొప్ప ప్రవక్త అంటే ఈ ఏలియా గారు చాలా గొప్ప పని. ఆయన ఎంతగా దేవుణ్ణి ఒక విశ్వాసత, వైరాగ్యము అంతా కూడా ఎంతో కలిగి దేవుణ్ణి ఏమి ఆయన చాలా భయభక్తి కలిగి జీవించిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఆయన సవాలు చేసిన వ్యక్తి కూడా చూస్తున్నాం. చాలా ఛాలెంజ్ చేసే వ్యక్తి కూడా ఆయన. దాదాపు ఆయన చూసినప్పుడు ఆయన ఒక 3 రాజుల కాలంలో జీవించిన వ్యక్తి కూడా. ఆయన పేరుకి అర్థం ఫస్ట్ చూసినప్పుడు ఏలి అంటే యెహోవా నా దేవుడు లేదా యెహోవా దేవన్, అంతే. యెహోవా దేవుడు అని 2 అర్థం ఉంది ఆయన పేరుకు. నిజంగా ఆయన పేరు తగినట్టుగానే ఆయన చాలా గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం చేసిన వ్యక్తి కూడా. ఏమైనా చనిపోయిన విధవరాలు కుమారుని ఏం చేశారు? ఆయన లేపినాడు. అంత గొప్ప వ్యక్తి కూడా. ఆ పేరు తగినట్టుగానే యెహోవా నా దేవుడు అని ఆయనకి అర్థం, ఆ పేరుకి అర్థము. తర్వాత ఈయన చూసినప్పుడు ఈయన గిలాదు పట్టణంలో ఉన్న తిస్పా అనే ఒక ఊరిలో పుట్టిన వ్యక్తి. అందుకే ఎప్పుడు చూసినా ఆయన తిస్పీడైన ఏలియా అని ఆయన ఊరి పేరుని యాడ్ చేసి ఆయనకి పెట్టడం జరిగింది. చూడండి 1 రాజులు 17:1 చూసినప్పుడు అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఏమి పేరు వచ్చింది అక్కడ? తిష్బీయుడునైన ఏలియా అంటే తిష్బీయుడైన ఊరు. ఎందుకంటే ఊరు పేరు చెప్పేది. ఒక యెరూషలేము పైవాటంగా ఉన్న ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు గిలాదు. ఆ గిలాదు పట్టణంలో ఉన్న ఆ ఒక విలేజ్ తిస్పా. ఆ తిస్పా అనే విలేజ్లో పుట్టిన ఈ సేవకుడు. ఈయన గురించి ఇంకా పైన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి గురించి రాయలా. ఆయన దేవుణ్ణి ఇదిగా పిలిచినాడు, వచ్చి సేవ చేస్తున్నాడు. అయితే ఈయన యాగాబు రాజు కాలంలోనూ ఇంకా అగద్య రాజు కాలంలోనూ ఈయన ఉన్నాడు. ఈయన ఒక 3 రాజుల కాలంలో జీవించిన వ్యక్తి ఈయన గురించి కొన్ని అయితే చాలా గొప్ప విషయం ఈయన గురించి చెప్పబడింది. ఏమంటే ఆయన చూడండి, ఆ ఆగాబు రాజు చేసిన ఒక పొరపాటు కింద చెప్తారు. ఏం చెప్తాడు? ఎవని సన్నిధిని ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము అవునుగాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఎందుకు అలా చెప్తారన్నప్పుడు అక్కడ పైన చూస్తే ఇంకా పై అధ్యాయంలో లాస్ట్ వచ్చినప్పుడు విరోధంగా ఈ ఆగాబు రాజు ఇజ్రాయేల్ రాజు, ఆయన దేవుని బిడ్డలుగా ఉండవలసిన రాజు. అయితే దేవునికి వ్యతిరేకమైన వివాహము, ఆ కారణం వల్లనే ఆయన సమస్తము పోగొట్టుకున్నాడు. ఇంకా కొంచెం వెనకాల వచనంలో 16వ అధ్యాయంలో లాస్ట్లో చివరి 2-3 చూస్తే ఆయన అన్ని రాజు అయిన ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అది చాలా పొరపాటు. తర్వాత అందుకు ముందు కూడా ఆయన కూడా ఎంత ఘోరంగా చెప్తారంటే అక్కడ ఈయన వారు ఎవరు లేరండి ఈ రాజు మరి అంత ఘోరమైన వాడుగా అసిగమైన కాలం చేశాను ఉంది. లాస్ట్ 2-3 చదవండి. ఏమున్నాయి? 16లో 32లో షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించాను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. చూడండి, ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. చూడండి, అతని దినములలో బేతేలీయుడైన
హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. జరిగింది. అయితే ఈయన గురించి ఏముందంటే ఆ అన్య జాతి స్త్రీని వివాహం చేసుకునేది మాత్రం కాక ఆమె వాళ్ళ భార్య అయిన అన్య స్త్రీ వివాహం ఆమె ఆరాధించే దేవతను ఆరాధిస్తాడు. ఆ దేవతకి ఏం కట్టించాడు, బలి కట్టించి దేవుడికి ఏం రప్పిస్తున్నాడు, కోపం రప్పిస్తున్నాడు. 31లో అప్పుడు నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచూ నుండెను. అదిదా ఎప్పుడు ఒక దేవుడిని బిడ్డ, దేవుడు ఎన్నుకున్న గోత్రము, ఆ గోత్రమునకు అధిపతిగా పెట్టే రాజు ఎంత గొప్పగా జాగ్రత్తగా వ్యక్తి అన్య స్త్రీని వివాహం చేసుకునేది ఒక పాపము. తర్వాత ఆమె ఆరాధించే దేవతకి బలిపీఠం కట్టి మొక్కి ఆరాధించినప్పుడు దేవుడు చాలా కోపం వచ్చింది. దేవుడు కోపం పుట్టించినాడంట. పుట్టించి అప్పుడు ఈ ఒక ఏలియాను పంపిస్తాడు. అక్కడే చెప్పేది అప్పుడే 17:2-3 వచనాలు చూసినప్పుడు అక్కడ వచ్చి ఫస్ట్ ఏం చేస్తారంటే ఏం కురవకూడదు, ఇంకా మంచు అయినా కురవదంట. ఇప్పుడు కూడా హీట్ ఉంటుంది. హీట్ ఉన్నాను తెల్లజామున ఏమొస్తుంది, మంచు కురిసి చల్లగా అయిపోతాయి. అప్పుడే అందరి ప్రాణాలకి ఎలా ఉంది, అన్ని పంటలు ఏమవుతాయి, మంచులోనే ఏమైపోతాయి, కొన్ని పంటలు పండుతాయి. గుడ్డ సైనికులంతా ఉంది కదా, కొన్ని ఏమంటారు అవంతా మంచులో పండేదే. రాగి కానీ ఏమంటారు అదే కొల్లు కానీ ఎల్లు ఏమంటారు నువ్వులు అంతా మంచులో పండేది. అది దేవుడు ఎలా పెట్టేదానికి చూసాము, మంచులో మంచు అది దానికి పేరే మంచు పంట. ఆ మంచు కాలంలో పండించే పంట అది. అలాంటిది కూడా అక్కడ ఏం చేశారు దేవుడు, ఈ తిసిపేట ఏలియా వచ్చి సేవకుడు ప్రవక్త వచ్చి చెప్తారు, మంచి అయినా కురవదని దేవుడు జీవం గల దేవుని పేరు ఏం చేస్తాను నేను, ఏం చెప్తున్నాడు అక్కడ, నా మాట ప్రకారం అవునుగాక ఈ సంవత్సరములలో మంచినను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి, తర్వాత ఈయనకి ఒక రాజుకి ఒక ఇది చేసేస్తాడు. ఇప్పుడు రాజుకు దేశానికి ఇచ్చిన చేసే పాపం వల్ల వచ్చే ఒక దండన, ఒక క్షేమకాలం ఏమంటుంది దాన్ని, కరువు. ఒక క్షామకాలం, అదే కరువు వస్తుంది. 3 సంవత్సరం దాదాపు ఏమవుతుంది, 3.5 సంవత్సరం దాకా ఏమి కురవద్దు. ఇప్పుడు దేవుని సేవకుడిని కాపాడాలి కదా. చూడు, దేవుడిని వాక్కుని చెప్పి దేశాన్ని రాజుని హెచ్చరిక చేశారు. ఇప్పుడు దేవుడిని సేవకుడు అక్కడే ఉన్నారు. ప్రవక్తకి ఏం చేయాల, అది దేవుడు చెప్తాడు. నిజంగానే ఈయనకంత దయ, అందుకే ఆయనకి యెహోవా నా దేవుడు అంటే ఆయనకి ఉన్న అంత గొప్ప గ్రేస్, అంత కృప, దయ చూపించి ఎంత ఆశ్చర్యం చూడండి. 1 రోజు 2 రోజు కాదు, ఆహారం తెచ్చి కాకోలం ద్వారా పోషించేది. ఆయన ఎలా పోషించారంట, ఆ నది తీరంలో పోయి ఏం చేయమంటారు దేవుడు, ఇప్పుడు కింద నువ్వు వెళ్ళి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. చూడండి, అక్కడ పోయి ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరం వరకు ఏం కురవదు, మంచైనా రోజు 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 భూమి ఏమైపోతా ఉంటుంది, డ్రై, ఎండిపోతా ఉంటుంది. ఎండి ఒక స్టేజ్ మీద భూమి ఏమొస్తుంది, పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వచ్చినా కూడా ఇంకా ఘోరం, ఈ వేడి గాలి వస్తుంది లోపల నుండి. ఎంత పరిస్థితి చూడండి. అయితే దేవుని బిడ్డ అయిన ఈ ఏలియాకి దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు వెళ్ళి ఎక్కడ ఆ కెరీతు వాగు దగ్గర, ఆ నీటి చెరువు దగ్గర పోయి ఏం చేయి, నువ్వు
ఆ నది దగ్గర పోయి నువ్వు ఆడ కాపురం అక్కడ ఉండి నివాసం చేయమంటే ఖచ్చితంగా ఆయన పోయి దేవుని వాక్ ప్రకారం ఎంత భయభక్తి చూడండి. ఈరోజు సేవకులకి ఎన్ని సౌకర్యాలు ఉండాల, ఎక్కడ పొమ్మంటే పోతారా, దేవుడికి తిరిగి ఆన్సర్ చెప్తారు, ఆయనకి ఐడియా ఇస్తారనమాట. అంతటి మాటలు అయితే అని చూడు, ఒకే మాట, పోపా నువ్వేమో నీ మాట చెప్పినా మంచిది, ఇప్పుడు నీకు ఏమే పోషణ కలుపు ఆ నది దగ్గర ఉండి అక్కడ నీళ్ళు తాగుతా ఉన్నా, అక్కడ నీకు ఏం చేస్తాను వేరే ఒక హెల్ప్, ఎంత గొప్ప సహాయం చూడండి. ఏమంట కింద అలాగే ఉన్నాడు ఆయన, ఉన్నప్పుడు ఆయనకు ఆధారం ఏళ్ళని పంపించారు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, చూడండి, కాకోలమందు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును, చూడండి సాయంకాలం 2 పూట రోజుకి, 2 పూట ఉదయము సాయంత్రం రొట్టెను మాంసము, రొట్టెను మాంసము, రోజు రొట్టె మాంసం వస్తా ఉంటుంది 2 పూట. ఎవరు తెచ్చిచ్చేది? ఎవరినో మనుషులు కాదు తెచ్చిచ్చేది. అది ఎంత సంవత్సరం జరిగిందో తెలీదు. ఆ నీళ్ళు దాదాపు ఒక నది నీళ్ళు ఎండిపోయినట్టు అది చూసినప్పుడు 1.5 year అయినా అవ్వచ్చంట, 1 year పైన పడుతుందంట. అలాంటి పరిస్థితి, అన్ని రోజులు ఆ నీరు ఎండిపోయే వరకు ఎక్కడి నుంచి జాగారం వస్తుంది ఆయనకి? కాకోలం. ఉదయము సాయంత్రము. మళ్ళా ఈ రోజుల్లో ఏమి పుష్టిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ 12 గంటలు 12:30 మంచి భోజనం, మళ్ళీ సాయంకాలం టీ బ్రేక్ స్నాక్స్ వేరే, మళ్ళీ నైట్కి డిన్నర్, ఒక డిన్నర్, మళ్ళీ పనుకునేటప్పుడు 1 గ్లాస్ పాలు ఏదేదో రకరకాలు. ఆయన చెప్తారు కొందరు, ఆయనను ఆకలి వేస్తుంది పెట్టారు. ఆయన చూడండి సేవకుడికి ఇచ్చిన ఒక భోజనం చూడండి, 2 పూట హెల్తీ. దేవుడు చెప్పినాడు అంతే, దేవుడు చెప్పినాడు, దేవుడు పంపిస్తున్నాడు, ఇంతే తినాలి. సేవకుడు అంటే ఎలాంటి మాట, 2 పూట తినాలి, ఉదయము సాయంకాలం. మళ్ళా రకరకాల భోజనం. అయ్యో ఒకటే రొట్టె ఎట్ట తినేది? అది చూడు, సంవత్సరాల కొద్ది ఏందో తిన్నాడు ఆయన. రొట్టెనే, రొట్టె వస్తా ఉంది, మాంసం వస్తుంది, అంతే. ఆయన పెట్టింది తిన్నాడు. ఏమన్నా తిరిగి ఉందా? అది వచ్చేది గొప్ప. ఎలాంటి పరిస్థితి, ఎక్కడ అది ఉండేది? ఆయన నది దగ్గర ఏముంటాయా? నేను చుట్టూ ఏమన్నా ఇల్లులు ఉంటాయా, వాకిలు ఉంటాయి? ఏముంటాయి? ఏముండవు. అన్ని జీవులు ఎక్కడి నుంచో నీళ్ళు ఎదుర్కొని అవి కూడా ఎక్కడికి వస్తుంది? చాలా డేంజరస్. అందుకే దాంకొని ఉండమన్నాడు, నువ్వు దాగి ఉండు అంటాడు ఆయన. ఏం చెయ్య, దాగి ఉండు పోయి. ఆయన అలాగే దాంకొని ఎక్కడో ఒక 5 వేసుకోండి సీక్రెట్గా ఉన్నాడు. చూడండి అప్పుడు పరిస్థితి. అయితే దేవుని సేవకుడికి దేవుడిచ్చి నాకు 2 పూట తిన్నాడు ఆయన. 2 పూట తిని దేవుని ఒక వాక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఈయనేమో మనమైతే టెన్షన్ పడతాం, ప్రే చేసి, దేవా నీళ్ళు ఎండిపోతా ఉంది, భూమి ఎండిపోతా ఉంది, గాలి వస్తూ ఉంది, ఏం చేయమంటావు? చెమట వస్తూ ఉంది, ఇది కారుతా ఉంది. ఏం చెప్పలే ఆయన, కమ్మని ఉన్నాడు. మళ్ళా దేవుని వాక్ ఆయనకి వచ్చినాయి. ఆయన తెలుసు అప్పుడు ఆయన గురించి ఎంతగా దేవుడు శ్రద్ధ వహించి ఆయన కొరకు దూత పెట్టి ఎలా వాచ్ చేసి ఉండాలి ఆయన్ని. ప్రతిదినం నా బిడ్డ ఎలా ఉన్నాడు ఆయనకి తెలుసు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పిలిచాడు, నేను ఆయన సేవకుడు అని చాలా కాన్ఫిడెంట్లో ఉన్నాడు. దేవుడే మాట వస్తుంది. మళ్ళా ఏం చెప్తారు? మళ్ళా ఇప్పుడు తీసుకుని వచ్చిచుండెను, అతడు వాగు నీరు త్రాగుచి వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అయిపోయింది, నీరు ఎండిపోయింది. ఇప్పుడు అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. మళ్ళా దేవుని వాక్కు వచ్చింది. సేవకుడు కదా, సేవకుడు చూడండి ఎంత గొప్ప మాట వస్తానే ఉంది. ఆడపోయి కనపరచు, పోయి చెప్పు అంటే చెప్పినాడు. ఇక్కడ పోయి ఉండమంటే ఉన్నాడు, తినమంటే తిన్నాడు. 2 పూట తినాలి అంతే. ఏమో ప్రే చేసి అడిగి ఉండొచ్చు కదా, ఏం దేవుడా 3 పూట పెట్టకూడదు అడిగి ఉండొచ్చు కదా. దేవుడు చెప్పింది ఇచ్చింది అంతే, ఇచ్చింది అయితే తీర్చింది ఇంతే. ఇదే మనకి దేవుడు ఏర్పరిచింది అంతే. ఏం మాట్లాడాల, అడగలే. అదిదా దేవుని అంది విశ్వాసం, వైరాగ్యత, ప్రేమ, భక్తి. అదే దేవుని సేవకుడు అనే గొప్ప నమ్మకంలో ఉన్నటువంటి ఆయన. తర్వాత దేవుని వాక్కు వచ్చి ఏం చెప్పింది? అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి
అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూసారా, చాలు ఎంత బాగా. ఇది ఎక్కడ ఉందంటే మనం 1 రాజులు 17 నుండి 24 వరకు అదే ఉంది, రాసుకోండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన ఒకసారి ఆయన ఆధారం లేదు, ఫస్ట్ కాకోలంతో ఎంతకాలం పంపించారో సంవత్సరం పాటు పైన ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ పంపిస్తాడు, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఆ సారపత్ర విధురాలు అయితే పంపుతున్నాడు. పోయిన అక్కడ ఏముంది అంటే అక్కడ కూడా ఏం లేదు ఆమెకి. చివరి రొట్టి పిండి ఆమె వచ్చి ఎత్తుకునేది. ఆమెకు ఉండే చెప్పింది, నా ఏలినవాడ యజమానుడ, ఒక పిడికిడి ఉన్నాయి, ఒక బుడ్డిలో కొంచెం నూనె ఉన్నాయి, ఏదో కాల్చుకొని తిని చచ్చిపోవాలని 2 పుల్లలు ఏరుకుంటున్నాను. ఆయన ఒక మాట చెప్తాడు, ఆయన నువ్వు ఏమైనా చేయి, ఫస్ట్ నీరుదా, నాకు ఒక చిన్న రొట్టి తెచ్చుకుంటా. చూడండి, దేవుని మాటకి విధేయత చూపిన చివరి ఇదే ఉండేదంటే ఆయనను దేవుని మాటకి, ఆ దేవుని సేవకుడు మాటకి అంతగా దేవుణ్ణి ఏర్పరిచారు. అక్కడ ఎంత గొప్ప మెరకల్, అది గొప్ప అద్భుతం కదా. అది ఏం అవ్వలేదంట. ఆ లాస్ట్ మనకి అన్ని స్టోరీ ఎక్కువ లేట్ అయిపోతుంది, అందువల్ల మనం కొంచెం చదువు వెళ్తాము. ఆయన అంటాడు, ఏమంటాడు ఆమె దగ్గర 13వ వచనం చూస్తాము. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇక్కడ చూడండి, ఆ ముందు చెప్పింది, కొంచెం రొట్టె ఉన్నాయి, కొంచెం పిండి ఉన్నాయి, కొంచెం నూనె ఉన్నాయి, అంతే. ఒక చిన్న రొట్టె వస్తుంది. ఆయనను నా మాట పద్ధతి చెయ్యాలిదా, నా మాట ప్రకారం నువ్వు మొదట ఏం చెయ్యాలి, నాకు చిన్నారు మళ్ళీ నీకు చేసుకుందువులే. అయితే అలాగే దేవుని సేవకుడు మాట ప్రకారం చేసినందువలన ఏమైంది ఆమెకి, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. చూడండి ఎంత కాన్ఫిడెంట్, ఎంత ఒక నమ్మకమైన మాట. దేవుడు చెప్పేసాడు నాకు, ఆయన చెప్పేసాడు, పో విధురాలు దగ్గర నేను ఏర్పరిచాను. ఇదే గొప్ప అద్భుతం. ఆ కాలంలో ఎక్కడో రాజు గురగాలు ఉంటాయి, అక్కడంతా రాజులు చాలా మంది కదా. అప్పుడు రాజభవనంలో ఎంత ఓపెన్లో వంట చేస్తారు, ఎంత రోజు రాజభవనం తెచ్చిన రొట్టె ఉండొచ్చది ఎక్కడి నుంచి వస్తుంది, కాకుండా తెచ్చింది ఆయనకి. అదే గొప్ప ఆశ్చర్యమైన విషయం. రోజు కాకు తెచ్చిస్తుందంటే, రోజు కాకు తెచ్చి సంవత్సరం పాటు, ఒక రోజు 2 రోజు, 1 నెల 2 నెలల, ఆ సంవత్సరం పాటు ఇవ్వాలంట. కొంతకాలం అంటే ఎంత కాలం అది చూడండి. అదే చాలా గొప్ప విషయము. తర్వాత ఇది ఇంకా గొప్ప విషయము. అదేనా ఎక్కడో పోయి తెచ్చిందని చెప్పవచ్చు. అదేనా ఒక ఇది ఉంది, ఒక అవగాహన, ఒక ఆలోచన ఉంది. అవును, ఆ కాలంలో రాజుల గురించి విస్తారమైన వంట చేస్తారు చాలా మంది. అట్లా ఇట్లా అది పోయి ఎత్తుకొని వచ్చి ఇచ్చేదానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చిస్తాం. అయితే ఇక్కడ ఎంత గొప్ప మెరాకల్ చూడండి. ఆమె చేసిన తర్వాత మళ్ళా ఏమయ్యే వరకు రాలేదండి. ఏమని రాసిందట లాస్ట్లో 24 ఏముంది, 23, 24 లాస్ట్ అయిపోయింది ఇంకా. అవునా, అది ఎప్పటి వరకు అయింది అది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము 16, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఎప్పుడు ఒక తొట్టిలో ఏముంది, తొట్టిలో ఉన్న పిండి ఎప్పుడు పిండి ఉన్నాయి, తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు. చాలు ఇప్పుడు చూసినప్పుడు ఇది ఒక విషయం. ఒకటి విషయము, ఒకటి కాకోలం పోషించేది, వర్షం కురిపించలేదు. తర్వాత ఇక్కడ ఒక పగ నది అది అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఏముంది, ఈ విధవరాల దగ్గర వచ్చి ఆమె చెప్తుంది, నా కుమారుడు నేను ఉన్నాము, తిని చనిపోతాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక ఇది అయింది, తింటా సమయం జరుగుతూ ఉంది. సడన్ గా ఒక రోజు ఆ విధవరాలు కుమారుడు ఏమైపోయినాడు, ఇంకా ఎక్కువైన. ఆమె అడిగింది, అయ్యో నా దేవా, నా పాపమును వచ్చి లెక్కించడానికి వచ్చినావా నువ్వు? అవును, ఎవరైనా అడుగుతారు, ఏమంటే నువ్వు సేవకుడు ఏదో వచ్చినా ఏదో మీ ఆది తీస్తావు, ఏదో మీరే చేశారు, అదంతా మీ ఏర్పాడే, అయినా మా పాపమును ఇటుడు మా. ఎందుకంటే అప్పుడు ఒక కాన్ఫిడెంట్, ఒక మరణం అంటే దేని వల్ల వస్తుందని కాన్ఫిడెంట్ ఉంది చూడండి వాళ్ళకి. దేని ఏమంటుంది ఆమె,
ఆమె విధవరాలు కుమారుడు ఏమైనాడు కింద. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. అంటే ఇది పైన సారపత్ర విధులు చూసేది 17:8-16 వరకే. కింద ఈ విధవ కుమారుడు చూసేది 17 అధ్యాయంలో 17-24 వరకు. అది కొంచెం ఇదైంది కదా. ఇది ఇప్పుడు చదవండి. ఇప్పుడు 17 అధ్యాయం 17-24 వరకు ఏమంటే ఈ విధవరాలు కుమారుడు ఏమైపోతాడు, సడన్ గా చనిపోతాడు, ఎక్కువ వ్యాధి కలిగి. అప్పుడు ఆమె ఏమడుగుతుందండి, ఏమి దేవుడా యజమానుడా ఇలా వచ్చారు, ఇది చూడండి మా కుమారుడు ఇలా అయిపోయినాడే, ఎట్లా ఇప్పుడు అన్నప్పుడు అని ఏం చెప్తాడు. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాణ్ణి తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఎంత గొప్ప విషయం చూసారా. ఈ విషయంలో ఈయనకి ఎవరు చాలా డియర్ అయిపోతాడు, యేసుక్రీస్తుకి చాలా. ఏమంటే ఆ కాలంలో ఎవరు మరి ఎప్పుడు ఎవరు చేసింది లేదు, ఎవరు చేస్తున్నారా, ఈయనే. ఎంత గొప్ప విషయం చూడండి. తర్వాత ఇంకా అనేక ఆయన ఈయనే ఫాస్ట్ నా దేవా, ఇలా ఈమె నాకు ఎన్నో ఏం చేసింది ఆమె నాకు ఎంతో మేలు చేసింది కదా, నన్ను చేర్చుకుని ఇదిగా ఆతిథ్యం ఇచ్చింది కదా, నాకు ఇస్తుంది కదా దేవా. ఆమె కుమారుడికి ఇంత బాధ పెట్టేసి ఆమె ఎంత బాధపడుతుంది, దయచేసి నా ఏం చేయి, నాకు ఎంత అడుగుతున్నట్టు, దయచేసి ఆయన ప్రాణం అబ్బాయికి రాని అని ప్రార్థన చేసి 3 సార్లు ప్రార్థన చేసి అతని మీద ఆయన పండుకుంటాడు. అదే ఆ హీట్ వేడి కలగాలని. అప్పుడు ఆ ప్రాణం తిరిగి. ఎంత గొప్ప మెరాకల్ ఈయన లైఫ్లో, ఎంత గొప్ప. చూడండి, ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎక్కడ తినమంటే అక్కడ తినేది, ఎక్కడ ఏం ఎంతగా ఆయన అంత దేవుని సేవకుడు, ఎంత ఒక పట్టుదల, విశ్వాసత, వైరాగ్యత, ఎంత చూడండి ఆయనలో, ఎంత గొప్ప కార్యం ఆయన జీవితంలో ఇది. మన తర్వాత చూసినప్పుడు ఏమి మళ్ళీ లేపి ఇచ్చేస్తాడు. తర్వాత ఏం చదువుతుంది ఇంకా ఇప్పుడు గొప్ప, ఇప్పుడు ఏమి చేయాలా, అక్కడ బయలు దేవతకి ఏం చేస్తాడు 18 అధ్యాయంలో కింద 18లో ఉంది. 18లో ఇప్పుడు అక్కడ ఆ దేశం అంతటా 2 మనసులో ఉన్నారు అందరూ. ఏమంటే ఒకవైపు ఈ అధిపతి అయిన రాజు ఏం చేస్తున్నాడు, బయలుకి ఆరాధన చేస్తున్నాడు. ఒక పక్క ఏమి బయలుకి ఆరాధన ఎందుకు అలా గొప్పగా ఫేమస్ అయిపోయిందంటే, మామూలుగా రాజు వస్తే, రాజు భార్య వస్తే ఏదో 10 మంది 20 మంది చెల్లికత్తులు వస్తారు. కానీ ఈమె ఎన్ని మంది తోడుకొని వచ్చిందంట, 450 మంది పైన ఉన్నారంట. ఎవరు ఆ పూజారులు మాత్రమే 400, ఇంకా పని వాళ్ళు ఎన్ని మందో. ఇప్పుడు పూజారుల మట్టుకే లెక్క ఈమె చెప్పేది. ఆ బయలుకు ఆరాధన చేసే పూజారులు, ప్రవక్తలు అంటారు వాళ్ళంతా, వాళ్ళ మాటలో. వాళ్ళు ఎన్ని మంది, 400 పైగా ఉన్నారు. తర్వాత అందుకే ఇప్పుడు అందరూ ఎవరిని చూస్తారు, రాజుని చూస్తారు, రాజు అమ్మ రాణిని చూస్తారు. బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని, ఇంకా 400 మంది ఒకటి, 451, దాదాపు 850 మంది ఉన్నారు. ఇప్పుడు దేశమంతా ఇదేం భయం, రాణి ఇంత వైభవమా, ఇంత గొప్ప అని ఏమైపోయింది. అందరూ రాజు కొలుస్తున్నాడు, రాణి కొలుస్తున్నాడు, అందరూ 2 మనసు అయిపోయింది. ఆల్రెడీ దేవుని బిడ్డలుగా ఆల్రెడీ విశ్వాసం వైరాగ్యం ఉంది. వీళ్ళు వచ్చినప్పుడు 2 మనసు అయిపోయింది. ఏంది వీళ్ళు ఎట్లా చేస్తారా, మనం చేయకపోతే, మళ్ళీ రాజు చేసి రాణి చేసినప్పుడు వీళ్ళు చేయకపోతే ఏమవుతుంది వీళ్ళకి.
వీళ్ళ మీద తప్పు వస్తుంది, తప్పుగా వాళ్ళే తీర్పు చేసేస్తారని భయపడి చేసేవాళ్ళు ఉన్నారు. రాజే మొక్కుతున్నాడు, ఏం చేయాలా? అలాగా అందుకు అంటాడు అక్కడ 18:20 అంటాడు. ఏమంటాడు ఆయన? 18:20 ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు. 2 వచ్చి కింద 2 మనసులో ఉన్నారు కదా, అది వస్తుందా? సమకూర్చెను. 21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా. ఇక్కడ ఒక ఛాలెంజ్ చేసేస్తాడు ఈయన. ఎన్నాళ్ళు మట్టుకు మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఆల్రెడీ మిమ్మల్ని దేశము అధిపతి పోయినాడు, ఒక పక్క జనాలు కూడా ఏమైపోయినారా? 2 మనసు. అందుకే 2 మనసు అయిపోయింది. ఎందుకంటే ముఖ్యమైన రాజు రాణి ఇద్దరు గొప్ప పదవిలో ఉన్నారు. వాళ్ళకి విరోధంగా ఏమన్నా మనం చేస్తే పాపం అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ మనం శిక్షిస్తారు అని భయపడతారు దేశం. ఎవరైనా ఒక గొప్ప అధిపతి ఉన్న మనిషికి ఏమి అవుదల్లా? భయపడతారు, లోపడల్లా. దేవుని వాక్యం అలా చెప్పింది, మీ అధిపతికి మీ రాజుకు లోపడింది ఉంటుంది. ఎందుకంటే ఆ ఆధిపత్యము అంతా ఎవరు ఇచ్చింది? దేవుడు ఇచ్చింది. అలా అప్పుడు అక్కడ అల్లాగా అయిపోయినారు. ఎలా దేవుడా? 2 మనసు కలిగి బాధపడి వేదన పడి అటు ఇటు ఉన్నప్పుడు ఈ సేవకుడు పోయి వాళ్ళ మధ్యలో దేవుడిని విషయం చెప్తారు. మీరు ఎన్నాళ్ళు మట్టుకు 2 తలంపుల మధ్య తడబడు చిందురు. అంటే ఈ రోజు ఆ రోజు అట్లా ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది అలాగే కన్ఫ్యూజ్ అంటారు. ఎప్పుడు ఏం చేయాలో చేయకూడదా, పోవాలన్నా పోకూడదా, ఉండాలన్నా ఉండకూడదా, చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒక ఏం లేదు, ఒక స్థిరత్వం లేదు, నిర్ణయం లేదు, తీర్మానం లేదు, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసత లేదు. అదిదా ముఖ్యం. భక్తి విశ్వాసం లేకపోతే ఏమైపోతుంది? అన్నీ మెయిన్ ఏముండాలా? భక్తి విశ్వాసం లేకపోతే ఏమైపోతుంది? అన్నీ ఏమైపోతుంది? అన్నీ డబుల్ అయిపోతాయి. అట్లా అయిపోయింది వాళ్ళకి ఏమైపోయింది అక్కడ? భక్తి విశ్వాసత. అది భక్తి చూస్తే ఆమె గొలుస్తుంది, విశ్వాసం చూస్తే రాజు ఏడగొడంగా బలిపెట్టి కట్టిస్తున్నాడు. ఇక్కడ మన రాజు కట్టిస్తున్నాడు, ఆమెతో పాటు చేరుకున్నాడు. వాళ్ళే బాధ. అప్పుడు అంటాడు ఏలి ఒక మాట అంటాడు, మీరు ఇప్పుడు ఏం చేయండి? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. ఏం మాట పలకలేదు. మీరు చూడండి, బయలు దేవత అయితే బయలుకి నమస్కరించండి, యెహోవా దేవుడు అయితే యెహోవాకు ఏం చేయండి. ఈ రోజు వాటిని ఏం చేయపోతాను మీకు చూపించిపోతానని ఒక సవాలు విసిరుతాడు ఆయన. వాళ్ళు ఎన్ని మంది ఉన్నారు అక్కడ? 850 మంది ఉన్నారు అక్కడ. ఈయన పక్క ఎవరు ఉన్నారు? ఇప్పుడు రాజు నిలబడిన దేశం వచ్చి ఎక్కడ నిలబడుతుంది? రాజు పక్కన నిలబడాల్సిందే. చూడండి అక్కడ ఏలి ఒకటే, ప్రవక్త ఒకటే, ఒకవైపు దేశము, రాజు, ఆ 850 మంది బయలుకు దేవతలకు ఆరాధన చేసేవాళ్ళు, పూజారులు, అందరూ. ఎందుకంటే రాజుకి వ్యతిరేకంగా ఎవరు ఏం చేయకూడదు, అక్కడ వేరే పక్క పోవనే పోకూడదు. అలాంటి పరిస్థితులు కూడా ఎంత 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 ధైర్యం ఉండాలి చూడండి. ఒక మనిషి సవాలు విసిరి మాట్లాడంటే అది ఎంత దేవుణ్ణి ఒక ఇది చూడండి. ఏమన్నారు అక్కడ? అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, ఒక మనిషి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకుని దాని తునుకరగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. చూడండి, ఒకటి ఛాలెంజ్ చేస్తారు. ఏమండి చూడండి, ఇప్పుడు మేము 2 గ్రూప్ ఉన్నాం. నేను యెహోవా దేవుని పక్షంగా ఉన్నాను, మీరు బయలుకు పక్షంగా ఉన్నారు. మీరే 450 మంది ప్రవక్తలే ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. కాబట్టి ఇద్దరికి 2 ఎడ్లు ఇవ్వండి. రాజుని దగ్గర అడుగుతున్నాడు. రాజు 2 ఎద్దులు ఇవ్వండి. మేము ఫస్ట్ ఒకరు వధించి ఒక ఎద్దుని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు బలి చేసి పెట్టి అగ్ని లేకుండా, అగ్ని మనం వేయకూడదు. అయితే ఏది దేవుడు అనే వాళ్ళు వచ్చి ఏం చేయాలా? ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చి సమాధానం ఇవ్వాలి. ఇది ఛాలెంజ్ అని. సరే, ఫస్ట్ మీరే ఉన్నారు కదా, మనం ఎక్కువ చదువుకోవాలి కొంచెం, అందుకు షార్ట్గా చెప్తాం. మీరే ఉన్నారు ఎక్కువ మందికి, మీకు ఫస్ట్ ఛాన్స్ ఆయన ఇస్తారు.
ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం మొదలుకొని అస్తమయం వరకు సాయంకాలం దాదాపు అంది బలి అంటే 5 గంటల వరకు అనుకో, అంది సంధి బలి అంటారు. ఆ టైం వరకు 4:30-5 మధ్య. అప్పుడు వరకు ఏం చేస్తారు వాళ్ళు, ఏదేదో పిలుస్తారు, ఏమేమో చేస్తారు. లాస్ట్కి వాళ్ళు పైన కూడా ఏం చేసుకుంటారంట, కోసుకుంటారు, గీరుకొని కోసుకొని కూడా రక్తం రప్పిస్తారంట, బలి ఇస్తారంట. అంటే అదొక ఇది. ఆయనను ఏమీ లేవు. అయితే దేవుని సేవకుడు సరే ఆయన ఏదేదో పోయింటాడు, వదిలేయని దేవుని సేవకుడు వచ్చి బలి సమయమున అడిగి ఈయన పోయి ఏం చేస్తాడు, ఒక ఎడ్ను దంచి కట్ చేసి గట్టెల మీద పెట్టి 12 రాళ్ళు ఎత్తి గోత్ర వర్షాలు కట్టి దాని మీద 6 బింది నీళ్ళు పోయమంటాడు. ఆ కాళ్ళు నిండిపోతాయి, కాళ్ళు తోమంటాడు. నిండిన తర్వాత ఒక ప్రార్థన చేస్తాడు, దేవా నువ్వే మా దేవుడు అని వీళ్ళకి చూపించు అని ఒక ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం, ఆ ప్రార్థన చదవండి, లాస్ట్లో ఉంది కదా, 38 సరిపోతుందా. అతడు ఇలాగున్న ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇప్పుడు రాజుకు భయపడేది మనిషి మా రాజు ఏమంటే దేవుడు గొప్ప సమాధానం ఇచ్చినారు వాళ్ళకి. అంతవరకు వాళ్ళు 2 మనసులు ఉన్నారు. ఇప్పుడు ఒక మనసు వెళ్ళిపోయినాయి, ఒకే మనసు వచ్చినాయి. జనులు ఏమంటారు, అందరు జనులు యెహోవాయే దేవుడు, దేవుడు యెహోవాయే దేవుడు. రాజు ఏం చెప్పాలి అక్కడ, రాజు కమ్మును చూస్తా ఉన్నాడు, ఇదేంది ఇది, మనం ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, ఏమవ్వాలా. కమ్మును ఏమంటే రాజు సైలెన్స్ ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఛాలెంజింగ్ రియల్గా లైవ్లో జరుగుతూ ఉంది అక్కడ. దేవుడు సమాధానం ఇచ్చి ఆ సేవకుడు మాట ప్రకారము ఏం చేశాడు, జరిగించేశాడు. ఇప్పుడు ఏం చెప్తాడు మళ్ళీ కింద, అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకునిది. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఇప్పుడు ఒకటి ఆ లాస్ట్ టైం అది కరెక్ట్ గా ఇప్పుడు అయిపోయింది. అది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, కరువు కాలం 3 ఏళ్ళు దాటి వెళ్ళిపోతుంది కరెక్ట్ గా. అది కూడా వచ్చి అందుకే పంపించింది ఆయన. ఆ ముందు దేవుడే చెప్తాడు, ముందు అయితే చూస్తే నువ్వు పోయి ఏం ఆగపుగా కనపడు అంటాడు. కనపడి మరి ఏం చేయను, ఏం రప్పించు అంటాడు. వర్షం కురిపించి చెప్పి అందుకే వచ్చి ఈ పని చేస్తున్నప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా వాళ్ళు 450 మంది తీసుకుని ఏం చేస్తాడు, మొత్తం ఒక్కరిద్దరు కాదు 450 మంది ప్రవక్తలు, ఆ బయలు ప్రవక్తలు మొత్తం ఏం చేస్తారు, చంపేస్తాడు. అంత గొప్ప దేవుని పని. తర్వాత రాజుకు భోజనం చేసి ఆయనకు ముందు వెళ్ళి ఆయన పోయి సేఫ్టీ చేస్తాడు. ఇప్పుడు రాజు పోయి చుచ్చి పెడతాడు అన్నమాట. రాజు పోయి ఏం చెప్తాడు, యెజబెలుకి, రాణి ఈరోజు ఇట్లా పోయినాను, అక్కడ చాలా నీకు మోసం జరిగింది. కమ్మనున్నాడు, ఇక్కడ ఏమి లేకుండా అటు ఇటు అయిపోయినాడు. ఇప్పుడు ఏమంటే దేవుడు ఉత్తరం ఇచ్చినప్పుడు, దేవుడు మాట ఇచ్చినప్పుడు ఏం చేయలేడు ఎవరైనా. ఇప్పుడు ఏం చెప్తారు, పోయి వర్షం వచ్చింది. తర్వాత చూసినప్పుడు చెప్తాను, ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక 41-46 వరకు 18 రాజు 18-41-46 వరకు అదే. ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్లిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. 19:1. అంతేలే. ఏలియా ఇప్పుడు చూసినప్పుడు అక్కడ పోయి రాణికి ఒక మాట చెప్పేస్తాడు. ఏం చెప్తాడు, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక. కాబట్టి
అతడు అదే ఇప్పుడు ఏం చేసి వేసానంటే ఈయనంత పని చేసింది దేవుడు వైరాగ్య. అయితే ఇక్కడ ఇదిదా ఈ ఏలియా లైఫ్లోనే ఒక మైనస్ అంటే ఈ విషయం అంటే ఇది ఒకటే. అంత గొప్పగా 450 మందిని అంత గొప్పగా దేవుని అగ్నినే రప్పించి సమాధానించి అంత గొప్ప పని చేసిన వ్యక్తి ఈ ఒక్క విషయంలో భయపడిపోతారు. అందుకే రాకూడదు. బట్ అది అనుమతించబడింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇది అనుమతించి పడకపోతే దేవుడు ఆయనకి తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? దూత వచ్చే ఆధార పెట్టేటప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది. చాలా మంది అనుకుంటారు ఎలా పడి, అయితే ఇది అనుమతించబడింది. అందుకు ఎందుకంటే ఆయన కాలం కూడా అయిపోవచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు పోయా నీ స్థానంలో ఏం చేయమంటారు? పోయి మాట్లాడిన తర్వాత అలా సేమ్ బలానా ఆగాబు స్థానంలో వేరే ఒకరిని చెయ్య, ఇంకొకరిని అభిషేకం చేయంటారు. ఇంకొక ప్లేస్లో నీ ప్లేస్లో ఏలీసా అని అలా ఒక ముగ్గురికి పోయి ఎగువను పోయి ఏం చేయమంటారు? అక్కడ ముగ్గురు పోయి అభిషేకించి వెళ్ళి అన్నప్పుడు ఏమి అట్లా ఇది అనుమతించబడిందే అని అనిపిస్తుంది. అయితే దానికి ముందు ఇంకొకటి జరుగుతుంది, ఒక సిచ్యువేషన్. నాపోతుని ఏం చేస్తాడు ఈయన? ఆగాబు నాపోతు ద్రాక్ష తోట ఒకటి పెట్టుకుంటాడు ఆయన ఒక గృహం పక్కన. అప్పుడు పోయి నాపోతుని అడుగుతాడు. అడిగినప్పుడు నాపోతు ఏం చెప్తాడంటే, అయ్యా ఇది మా పితరులు ఒక ఆస్తి, ఆ పితరులు ఇచ్చింది కాబట్టి నేను ఇయ్యలేను, ఏమనుకోవద్దు అని రాజుకి మనవి చాలా మంచిగా మనవి చేస్తాడు. అయితే ఇతను చిన్న పుచ్చుకొని వచ్చేసి ఊరికే ఉంటాడా? ఏమో రాజు ఏమో తినలేదు నామ రాని అడిగినప్పుడు యథార్థంగా చెప్పేసి నా పోతుని పోయి ద్రాక్ష తోట అడిగినాను ఈయన అన్నాడు. ఏం చేసేది? దుఃఖంతో పడుకో, నువ్వు భుజించు, నువ్వెందుకు అట్లా ఉంటావు, అది నేను చూసుకుంటానని అక్కడ చేస్తున్నాడు. అక్కడ చేసినప్పుడు చాలా పాపం చేస్తాడు. ఆమె ఏం చేసిందంటే ఈ రాజు ఒక పవర్ని అధికారాన్ని యూజ్ చేసి నా పోతుని ఏం చేసింది? 20 అధ్యాయంలో 1 రాజు 21 16 నుండి 21-16 నుండి చదివినప్పుడు అందుకు ముందే ఉంది. ఆయన కనపడేది అది పోయి ఇంకొంచెం కిందకి పడి ఎత్తుకోవడానికి వస్తాడు కదా, ఆయన చంపించేస్తుంది ఆమె. అప్పుడు 17 యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. అంటే అందుకు ముందు చూసినప్పుడు కింద ఇది పోయి చెప్తాడు, భార్య ఏం చేస్తుంది? ఆయన అన్యాయంగా ఉపవాసం ప్రకటించి నా పొద్దుని ఒక కుట్ర చేసి, ఆ కుట్ర వలన ఆయన కుమారుడు ఇద్దరిని ఏం చేసిందంటే దోషం వాళ్ళ మీద పెట్టినట్టు వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి ఏం చేసేస్తుంది? ఏమి అపరాధం లేని ఏం మాత్రం వాళ్ళ అపరాధులు కాదు, వాళ్ళు దేవుణ్ణి బిడ్డలే, యథార్థవంతులే. అయినా ఈ అన్యాయముగా ఈమె అధికారాన్ని యూజ్ చేసి ఆ నోపోతు కోసము అంత ఘోరమైన పరిస్థితి చేసి వెంటనే పోనీ ఏం చేసినా కూడా ఏం ఎరగిన వాడు మరి ద్రాక్ష తోట పోయి తీసుకొని భార్య చెప్పింది, లేచి ఎంతో ఆసక్తితో వచ్చేస్తున్నాడు. అక్కడదా ఇప్పుడు దేవుని దగ్గర ఇంతవరకు దేవుని కోపం తెప్పించుకున్నాడు, కొన్ని చేస్తే కమ్మునే దేవుడు వదిలినాడు. అయితే ఇప్పుడు కోపం కాదు, ఇప్పుడు చాలా ఘోరమైన శాపమే తెచ్చుకుంటాడు. అతనికి మాత్రం కాదు, అతని వంశంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా అక్కడ వాళ్ళ పిల్లలు కానీ ఆ గోత్రమే లేకుండా పోయేట్టుగా శాపాన్ని తెచ్చుకుంటాడు. అది అక్కడ చూడవచ్చు. మనము చూసినప్పుడు ఏమంటే నా పోతు దీనికి వస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుని చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఎంత గొప్ప ఒక మాట చూడండి. ఒక అల్పులైన వ్యక్తిని అక్కడ నాపోతు అయిన ఒక సామాన్యుడే, ఆయన గొప్ప మనిషి కాదు, సామాన్యమైన వ్యక్తిని ఎవరో రాళ్ళతో కొట్టి వాళ్ళ భార్య అమ్మాయి ప్లాన్ చేసి ప్రేరేపణ చేసి అందరినీ అధికారులంతా చేసి రాళ్ళతో కొట్టి చంపి ఆ ఎత్తుకు వేసినప్పుడు అక్కడ కుక్కడు నాకిందంట ఆ రథాన్ని. ఒక గొప్ప రాజు అయిన ఇజ్రాయేల్కి గొప్ప రాజు ఆగాబు ఏం చెప్తున్నాడు దేవుడు?
ఆ సామాన్యుడు వలె నువ్వు కూడా అక్కడే వచ్చి నీ రక్తముని కూడా కుక్క ఏం చేస్తుంది అంటున్నాడు. అప్పుడు ఎంత పరిస్థితి చూడండి, ఎంత ఎంత ఘోర పరిస్థితిని ఆయన ఒక ద్రాక్ష తోట వల్ల ఒక ఆశపడి, అతి ఆశ అది. ఆయన అనుకుంటే ఎన్ని దురాశ తోట ఏం చేయవచ్చు, కల్పించవచ్చు కదా. తన ఇంటి పక్కన ఉండేదని దాని కూర ఏమంటుంది అని చెప్తున్నాడు, కూర ముక్కలు విత్తుకోవాలా దానికి అంటాడు. ఏంటి నేను కూర తోటగా చేసుకుంటాను నాకు అంటే, ఆయన ఏమంటాడు నా పితరులు ఆశ స్వామి నేట ఇగలుగుతాను నీకు. న్యాయమే. ఒకవేళ ఆయన ఇంకా రిక్రూట్ చేసి ఏమన్నా చేసి ఉంటే ఇచ్చిండొచ్చు. ఇది చూడప్పా నీకు దీనికంటే 200 300 కూడా ఇస్తాను, నా ఇంటి పక్కన ఉంది కదా ఏ పంట ఇచ్చిండొచ్చు ఏమో. అయితే ఇతను వేరే పన్నాగము కుట్రలు చేసి చాలా ఘోరమైన పరిస్థితిని చూడండి, అన్యాయం అక్రమం ఏమి, దీనివల్ల ఏమి దేవుని ఆజ్ఞను మీరి ఒక 2 ప్రాణాలను తీసే అంత పరిస్థితి వచ్చింది. దేనికంటే ఏమది, కేవలం ఏమది, ఒక ద్రాక్ష తోట. అప్పుడు ఒక సేవకుడికి దేవుని వాక్కు వచ్చి, ఆ వాక్కు ఎంత ఖచ్చితంగా ఏం చెప్తుంది, నువ్వు అంతటా యాహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగూ ఒక మాట ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఒక మాట అంటాడు ఏలియా, భలే మంచి ఎంత గొప్ప మాట చూడండి. నిన్ను నీవేం చేసుకున్నావు, పాపము చేయుటకో అమ్ముకున్నావు. అదిత ఈరోజు ప్రతి మనిషి, అదిత ప్రతి మనిషి కానీ ప్రతి సేవ చేసేవాళ్ళు విశ్వాసి కానీ పాపానికి ఏం చేస్తున్నావు, ఒక్కొక్కరిని అమ్ముకుంటున్నారు. అదిత అటు చెప్తున్నాడు. నువ్వే పాపానికి ఏం చేసుకున్నావు, నిన్ను నువ్వు అమ్ముకున్నావే, అమ్ముడు పోయినావే. చూడండి, అనవసరంగా నీకు పాపం వచ్చిందా, నేను హెచ్చరిస్తున్నానా, నేను వాక్కు ఇస్తున్నానా, నువ్వు చేసిన పాపం వల్ల నాకేం వచ్చింది చూడండి. అప్పుడు దేశమంతా సమాధానంగా సంతోషంగా ఉండి దేవుని ఆశీర్వాదం కదా సేవకుడికి వస్తుంది. ఇప్పుడు అతను పాపం చేసినందువల్ల ఈయనకేం వచ్చింది, దేవుని వాక్కు నువ్వు పోయి చెప్పని వచ్చింది. అది చెప్తే ఏం చెప్తున్నాడు అక్కడ, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ మీదకి అపాయము రప్పించెదను. కింద చదువు మళ్ళీ, అది ఇంకా ముందుగా చదివినావు కదా నిన్ను. అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితినా అని ఆ పలుకగా, ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు కనుక, చూడండి, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు. అదిదా ప్రతి వ్యక్తి కూడా అదిదా, నిన్ను నీవే కీడు చేయుటకు అమ్ముకున్నావు కదా. చూసి ఎవరిని సేవకుడు ఏమంటాడు మళ్ళా, నా పగవాడా, చేసేది పాపము, చేసేది నీచమైన పని, చేసేది చాలా ద్రోహము, దేవునికి ద్రోహము, దేవునికి వ్యతిరేకత, ఆజ్ఞ మీరేదే, ఇన్ని చేసేసి సేవకుడు చూసి గొప్ప దేవుని ప్రవక్త చూసి నా పగవాడా అంట. అప్పుడు ఎంత అన్యాయం కదా. అందుకంటాడు నిన్ను నీవే పాపానికి ఏం దేనికి అమ్ముకున్నావు, నువ్వు పాపము చేయటికి అమ్ముకున్నావు కదపా. అప్పుడు పైన మళ్ళా అమ్ముకుని ఉన్నావు కనుక నా చేతిలో నువ్వు చిక్కితివి. నువ్వు అమ్ముకున్నావు కనుక నా చేతికి దేవుడు చేశారు, పోయి వార్నింగ్ ఇమ్మని చెప్పి పంపించాడప్పా, చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఒక మాట అన్నాడు, ఎవరి ఉన్నంట, నేను నీ మీదకి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును. సంతతి వారు అప్పటికి ఆగాపు ఎన్ని మంది కుమారులు ఉన్నారు, 70 మంది కుమారులు ఉన్నారండి ఆయనకి. ఒక పట్టణంలోనే కొందరు ఇచ్చి పెద్ద మనుషులను ఆయనతో అప్పగించి వాళ్ళని పెంచుతున్నారు. 70 మంది కుమారులు ఉన్నారు ఆయనకి. చూడండి, సంతదే ఉండకూడదని ఈయన చేసిన ఒక రాజుగా ఒక్క మనిషి చేసిన పాపానికి ఎవరికి వచ్చింది శాపము, వాళ్ళ వంశం అంతా, భార్య పిల్లలు మగవాళ్ళు అందరూ. ఆమె కూడా చనిపోతుంది కదా, ఆమె ఒక్కటే. అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును. చూడండి,
పురుషులు అందరూ నిర్మూలన చేస్తును. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన. చాలు, ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు నాకు ఏం పుట్టించినవ్వా? కోపం పుట్టించినవు నాకు. నువ్వు ఏం చేసి ఇజ్రాయెల్ జనం ఏం చేసి మొదలుపెట్టారు నీ వల్ల? పాపం చేస్తున్నారు కదా, విగ్రహారం చేసేస్తున్నారు కదా. నువ్వు పోయి బయలుదేరుతూ మొక్కితే వాళ్ళు ఏం చేయాలి? వచ్చే రాజు మొక్కుతున్నాడు, మీ మొక్కలు మొక్కేస్తున్నారు. అప్పుడు చూడండి, అప్పుడు అలాంటి 23 ఏమున్నా 23 యెహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలు ప్రాకారం వద్ద మరియు యెజబేలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా. నేను చెప్తా. ఇప్పుడు చూసినప్పుడు ఈయన చేసిన చూడండి, నా పోతు విషయంలో మళ్ళా అక్కడ గొప్పగా యెహోవా ఇదేనా చూశాడు కదా. యెహోవా ఒక గొప్ప కార్యాన్ని కల్లారు చూసినాడు. అగ్ని వచ్చి ఏం చేసింది? బలి ఇచ్చి 450 మంది ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలను బయలు దేవత తీసేశారు. అయినా ఏమే వాళ్ళు చూడండి, ఏం మాత్రము భయం లేకుండా మరలా పాపము. తర్వాత ఇంకొక విషయంలో కూడా ఈయన గొప్పగా వాడుకుంటాడు. ఈయన చూసినప్పుడు ఆయన విచారిస్తాడు. ఒక రాజు విచారించినప్పుడు ఈ పలానా ఎదుర్కొని పోయి దేవుడు చెప్పమంటాడు. నువ్వు పోయి చెప్పు, నువ్వు అలాగే మంచి ముందు చెప్పి చచ్చిపోతావు అంటున్నప్పుడు ఎవరు నీకు చెప్పినారంటాడు. పలానా వ్యక్తి పలానా ఇది డ్రెస్ చేసుకుని, ఓహో ఇతను ఏలియని అది పట్టుకుంటాను అంటాడు. పట్టుకుంటానంటే అప్పుడు ఏమొస్తుంది అక్కడ పైన? చూడండి, 2 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఒకటి చదవచ్చు. 2 రాజులు 1 చదవండి. ఎక్కడి నుంచి? 3 నుండి 1 నుండి చదవండి, తెలుస్తుంది కదా రాజు ఎవరని మీకే. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇజ్రాయెల్ వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూల్ వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, అగజ్య రాజు అయిన అగజ్య కొంతకాలం తర్వాత ఇక్కడ పడి ఏమైపోయింది? రోగి అయిపోయాడు. రోగి అయినప్పుడు ఎక్కడ విచారించాలి? ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగిన ఇజ్రాయెల్ రాజు అయిన. అయితే ఇప్పుడు ఎవరిని విచారిస్తున్నాడు? అదే ఎక్రోను దేవతయగు బయల్జెబూలు వద్దకు పోయి, అదే దేవత ఈయన కూడా విచారించి పంపుతాడు. అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు పంపుతాడు. 3వ వచనం చెప్తాడు. ఏం చెప్తాడు? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నువ్వు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొన పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్న వాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు వద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎవరిని ఒక మనిషిని కొందరు పంపుతాడు. మీరు పోయి అక్కడ పోయి ఎదురులో ఉన్న దేవత మనిషి దగ్గర అదే ఒక విగ్రహారాధన ప్రవక్తలు ఉంటారు. వాళ్ళ దగ్గర విచారించుకో రాండి అన్నప్పుడు దేవుడు పాపం వస్తుంది. నువ్వు ఎక్కడ విచారించి ఎక్కడ చేయాలా? ఎవరి దగ్గర విచారించాలా? మీరు పోయి చెప్పండి అతనికి, మీకు పంపించినాడే అతనికి చెప్పండి అని ఎదుర్కొని పోయి, నువ్వు ఎక్కిన మంచిని దిగకుండా చస్తావు అన్నాడు. వీళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చెప్తారు ఆయనకి? తర్వాత దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితరని అతడు వారిని అడగగా, వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి నిన్నును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి సంగతి తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూలు వద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదువు అని అతడు పలికనని వారు చెప్పగా, చెప్పినాడు. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు తట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని
అతడు చెప్పెను. చూసారా, వెంటనే రాజు అతని ఒక 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 డ్రెస్ ఇలాగ వేసుకుంటాడు ఎప్పుడైనా. ఏం వేసుకున్నాడు ఆయన? గొంగలి ధరించుకొని. గొంగలి అంటే ఒక రగ్గు మరి, ఒక ఏదో సాల్వ మరి ధరించుకొని, నడుములకు తోలు దట్టి కట్టుకున్న వాడని, ఒక తోలు దట్టి ఒకటి కట్టుకున్నాడు. ఇది ఎప్పుడు ఆయన ఒక అది ప్రవక్తకి అది అట్లా ఉంటుంది అనమాట. అంటే నేను చెప్పిన వెంటనే ఈయన కన్ఫర్మ్ చేస్తున్నాడు రాజు. ఎవరు? అగజియా చెప్తున్నాడు ఆయన ఎవరో కాదు, తిష్బీయుడైన ఏలీయా. ఇప్పుడు మీరేం చేయండి, ఆయన పోయే ఇప్పుడు ఆదరిస్తాడు. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా, ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఒక 50 మందిని రెడీ చేసి పోయి ఆయన ఏం చేయమంటారండి? పిలుచుకోరమ్మా. ఆయన పోయి అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. పోయి నువ్వు దిగి రావాలని మా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు రా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైపోతారా? ఇప్పుడు ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు వరకే అవంతా కూడా ఏదన్నా వాళ్ళు చేసినారు, పట్టుకొని ప్రతి వారిని వాగు దగ్గర ఏం చేసినారు? అందరినీ చంపించి మనుషులు చేసినారు. ఇక్కడ చూడండి, ఆయన ఒక మాట వేడుకుంటాడు అంతే. ఏం వేడుకుంటాడు? అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని 70 మందిని దహించెను. చూడండి ఎంత దేవుని ఆయన దేవుని శక్తి ఆయన పొందుకున్నాడు. ఆయన మాటకి ఎంత శక్తి ఉంది, ఎంత గొప్ప విషయం చూడండి. 50 మంది రాజు పట్టుకొని పంపిస్తే పోయితే ఆయన అడుగుతాడు పాపం. వెంటనే ఒకే మాట, నేను దేవజనుడు అయితే మీరేం చేయపడాలా? అగ్ని వచ్చి కాల్చపడాలా? సరే. రెండవది మళ్ళీ 50 మంది పంపుతారు. ఆయన కూడా చూడండి, ఏమప్ప 50 మంది పోయిన వాళ్ళు చనిపోయినారు, ఏమిలా. మళ్ళా గర్వం, కోపం, మూర్ఖం. మళ్ళా 50 మంది పంపుతాడు రెండోసారి. మళ్ళీ అదని సేమ్ రెండోసారి పంపినప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు? వాళ్ళు ఆయన పోయా 13వ వచనం. ఇంకను రాజు 70 మందిని అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా పంపగా, 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ 50 మంది వచ్చినాడు, అడిగినాడు, పోయినాడు. రెండోది 50 మంది వచ్చినారు, అడిగినారు, కాలిపోయినారు. 50 మంది వచ్చిన ఆయన తెలిసిపోయింది, ఇద్దరు గురువులు చచ్చిపోయినారు. ఇప్పటికి 100 మంది పైగా గుర్రాలు అన్ని పోయినాయి. ఎన్ని గుర్రాలు ఉన్నాయి? అన్ని పోయినాయి. అయితే ఈ 3వ వ్యక్తి వచ్చి ఏం చెప్తున్నాడు? ఆయనకి నమస్కారం చేయ, స్వామి నీ ప్రాణం ఉంటే మా ప్రాణం ఉన్న గర్మంలో చేయొద్దాం. నా ప్రాణము నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతను లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను. ఇప్పుడు దేవుడు చెప్పినాడు, దూతను పంపి నువ్వేం చెయ్య, నువ్వేం భయపడవద్దు, అతనికి నువ్వు వెళ్ళు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను ఉన్నాను. ఎంత ధైర్యం చూడండి. అదిదా దేవుడిని వాక్ అంత ఎంత పవర్ఫుల్ చూడండి. వెళ్ళినాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? కింద 16 అతడు వచ్చి రాజుని చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్న వాడు లేడనుకొని, నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదువు అని చెప్పెను. చెప్పినట్లు ఏమైపోయింది? మళ్ళా ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అయిపోయా. మాట ఇస్తే మాటే. ఎంత మాట చూడండి. ఆయన ఏమో పట్టుకొని వచ్చి ఏమో చేయాలనుకుంటాడు, ఏం చేయలేకపోయినాడు. చాలా మంది పోగొట్టుకున్నాడు. ఇంకొక విషయం గమనించాల. ఇప్పుడు మనం కూడా ఉన్నాం దేవుని పెట్టి కదా. మనకి ఏదో ఒకటి జరుగుతుంది, మనకు కూడా సిచ్యువేషన్, ఏదో పరిస్థితి జరుగుతుంది. మనం ఎవరి దగ్గర విచారించుకోవాలా? ఎవరితో తెలుపుతాలా?
దేవునికి, దేవుని బిడ్డలకి, దేవుని సంబంధించిన వాళ్ళకి. అయినా ఈ చాలా మంది ఎక్కడికి పోతారు తెలుసా? ఇది కూడా సిగ్నలే. ఇది మీరు చూడండి, ఆ కాలంలో ఏదైనా చూడండి, దేవుని దేశములో ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని మధ్య విచారణ చేయకుండా ఎక్కడ బయట పోయినప్పుడు ఏమొస్తుంది? దేవునికి కోపం వస్తుంది. ఇక్కడ కూడా అదే, దేవుని సంఘము, సహవాసము, అయ్యో బ్రదర్, అయ్యో సిస్టర్, అయ్యో అక్క, అయ్యో అమ్మ, అయ్యో సోదరి అంతా ఇక్కడ. ఆయన కొన్ని విషయాలు సీక్రెట్గా జరుగుతాయి. అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు? అన్నిలు వచ్చి ఎవరో చెప్పే విషయం అప్పుడు ఎంత బాధ. ఏదైనా సరే, బాగా లేకపోయినా, బాగా వచ్చినా, ఏది వచ్చినా, ఏదో ఒకటి జరుగుతుంది. బట్ అది ఫస్ట్ ఎవరికి తెలియాలా? ప్రార్థన దేవునికి ఏం చేయాలా? మేలైనా ఏదో ఒకటి, కీడు ఏదైనా ఎవరికి తెలపాలా? దేవునికి సమాజానికి, దేవుని పిల్లలకి, దేవుడికి తెలపాలా. ఇక్కడ సేవకుడికి పోక ఆయన సేవకుడిని విచారించుంటే ఆయన ఏం చెప్పేవాడు? ఈ మాది జరిగిందని జరిగి ఉంటే ఎవరు చెప్పేవాడు? విన్నాడు కదా. ఇక్కడ గొప్ప దేవుడిని ప్రవక్త వదిలేసి ఎవరో అన్ని విగ్రహారాధన ప్రవక్తలు పంపితే ఇది మనకు పాఠమే. మనం కూడా ఆత్మీయమైన ఎవరు లేరు వాళ్ళంతా. అయితే మనం ఉన్నాం. మనకి ఎందుకు ఇదంటే, మనం ఎలా ఉన్న ఆత్మీయ జీవితంలో ఎవరితో పంచుకుంటున్నాము, ఎవరితో మన విషయాన్ని తెలుపుతున్నాము. అన్నిలు వెళ్ళిపోతే అది దేవునికి ఇష్టమా? అన్నిలతో పోయి మన సాంగత్యం చేసి దేవునికి ఇష్టమా? అన్నిలతో సగవాన్ని చేసి దేవునికి ఇష్టమా? అన్నిలతో అన్ని విషయము అన్యోన్యంగా ఉంటే ఇష్టమా? దేవుని కంటే, దేవుని పిల్లల కంటే. ఎందుకంటారు యేసు ప్రభు, మీరు వీలైన మటుకు ఎక్కడ ఉండమంటారు? మీ సమస్తము ఎవరికి మొదట చేయాలంటారా? విశ్వాస వర్గానికే చేయండి. ఏదైనా మీరు చేయాలనుకుంటే మొదట ఎవరికే? విశ్వాస కుటుంబానికి. అప్పుడు చూడండి, అప్పుడు మన దేవునికి మనలో ఉన్న కృప, దయ వాళ్ళకి తెలీదు. అప్పుడు మనం ఆలోచించాలా. మనం ఎప్పుడు అదే ఇక్కడ. ఎందుకంటే అన్ని విషయంలో దేవునికి కోపం వస్తాయి. దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలుగా, దేవుని ప్రియులుగా, దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డల మధ్యలోనే మనం ఉండాల. సహవాసం మందు ఎక్కువగా ఏం చేయాలంటారు? ఎందుకంటారు? అప్పుడే ఒకరినొకరు ఏం చేయమంటారు? అదితా అయ్యో వాళ్ళు తెలిస్తే ఏమనుకుంటారు కదా. అన్నిలు కాదు మనం ఏమనుకునేది. ఎవరికైనా చెప్పలేం. ఎవరికైనా వచ్చేది ఒకటే. దేవుని విషయంలో అన్నీ ఒకటే. ఎవరు ఏమనుకో అని ఇది అనుకునేది. చాలా మంది సీక్రెట్గా చేస్తారు. వాళ్ళ కార్యం మీద సీక్రెట్, ఆ మిగతా చిన్న కార్యమైనా అది గొప్పగా ఎత్తి చెప్పేది. వాళ్ళకి జరిగే చాలా ఘోరం జరిగిపోయింటాయి. అదంతా సీక్రెట్. ఎలా అది న్యాయం అయిపోతుంది? అది ఎట్లా అయిపోతుంది? దేవుని వాక్ అంటే అందరికి సమానమే. దేవుని బిడ్డలు అంటే అందరికి సమానమే. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. అయినా వీళ్ళు చాలా మంది గొప్పగా అనుకునే కొందరే, తక్కువ అనుకునే కొందరు. అది దేవుడు ఒప్పుకోడు కదా. ఇటువంటి అన్ని జాతులకు పోయి చెప్పారు విచారణ చేయాలంట. ఎక్కడ విచారించాలా? సహాయం ఎవరిని కోరాలా? స్వస్థత ఎవరిని కోరాలా? దేవుడినే కోరాలి. దేవుడు ఫస్ట్. అది చూసిన తర్వాత చూసినప్పుడు కూడా ఇక్కడ అగ్ని వచ్చి ఏం చేసింది? తర్వాత ఇంకొక విషయం కూడా చూసినప్పుడు ఏలియా మాట ప్రకారమే ఏమైంది ఆయనకి? ఆగాబు కుటుంబానికి అలాగే జరుగుతాయి. చూడండి, అది కూడా చూస్తాం. 22 రాజులు 2వ అధ్యాయము 1 నుండి కొంచెం చదువుతాము. లాస్ట్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన ఏం చెప్తారు? ఇంకా ఉంది, అగ్ని వచ్చి ఇంకా ఉంది. దేవుడితో మాట్లాడేది ఎత్తుకొని పోయేది ఇంకా ఉంది. అది అంటాం. అది ఓహో, ఈ తర్వాత 10 అధ్యాయం. ఇదిదా నేను చెప్పింది. ఆబకు నెరవేరు 37 వచనం లేదా? ఎత్తుకపోయేది ఉంది 2వ అధ్యాయంలో. 10 చదవడితే 10 అధ్యాయము 17 వచనం ఏమున్నాయి? అదే కదా. 10వ వచనం చదువు అటైతే. అతడు 10వ అధ్యాయము 10వ వచనము 17 ఉంది లాస్ట్ లో. 10 కూడా చదువు. అదేముంది? అదే చెప్తారు కదా.
అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరక పోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పెను. ఇప్పుడు 17 అలాగనే అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించి ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయుట మానకుండెను. అంతే అంటే ఒక సేవకుడి ద్వారా చెప్పబడిన మాట అది చక్కగా దేవుని మాట. అది ఏమంటే ఈయన ఏం చేసేవాడు కాదు, స్వయంగా కల్పడతా ఏమి చెప్పేవాడు కాదు. దేవుని మాట అంటే దేవుని మాట మీదే నిలబెట్టేవాడు. అందుకే ఆయన ఎన్నుకున్న వ్యక్తుడు. ఎన్నుకున్న కొంత రాజులకి అగజ్యాకి చెప్పినాడు, యాకాబుకి చెప్పాడు. ఖచ్చితంగా ఆ మాట చెప్పినాడంటే అది చట్టపడి అంతే స్పెషల్. అందుకే ఈయన కొత్త నిబంధన కాలంలో ఏం చెప్తారు, ఈయన వంటి ఎవరు వస్తారంట ఆత్మ కలిగిన వ్యక్తిగా బాప్తిస్మమిచ్చే యోహాను. నేను అది ఎంత గొప్ప విషయం ఈయన గురించి. ఎందుకు అంత గొప్ప కార్యం చేసిన వ్యక్తి ఆయన, అంత గొప్ప కార్యం. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక సందర్భంలో దేవుడితో మాట్లాడతాడు. ఆయన వెళ్ళినాడు, కానీ అక్కడ దేవుడు ఆయనతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అది ఎంత విశేషత కదా. చూడండి గూగుల్లో అదే 19 అధ్యాయము 1 రాజుల 19 1-5 చూసినప్పుడు అదే కొంచెం హెచ్చరించినట్టుగానే ఉంటుంది, కానీ దేవుడితో సంభాషణ జరుగుతుంది అక్కడ. చదవండి 1-5. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బయర్షేబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదారి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుము అని ప్రార్థన చేసెను. అతడు ఇక్కడ చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప. ఇందుకు ముందు చదివినాం, 2 సార్లు 50 మంది వచ్చి రథములతో నిలబడుకొని రాజు తోడుకు రమ్మంటే ఏమంటాడు, గుర్రములతో వస్తారు కదా. నేను యెహోవా సేవకుడైతే చూడండి, అదే అంత వైరాగ్యత ఇప్పుడు ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి చూస్తే. అంతే ఎందుకో ఇది ఆయన జీవితంలో అనుమతించబడింది అనిపిస్తుంది. అంటే అది తప్పును నిందని మనం ఆయన దగ్గర మోపలేం. ఎందుకంటే ప్రతి తర్వాత అక్కడ ప్రార్థన చేస్తారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, 5వ వచనం. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా. ఇప్పుడు చూడండి, ప్రే చేసి అన్నాడు, నేను మంచివాడు కాదు నన్ను తీసుకో అన్నాడు, ప్రే చేసి పనుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూడండి, ఇప్పుడు ఆయన ఏదో పోయినాడు, ఆయన దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, ఆయనకి ఆహారము దయచేస్తున్నాడు. ఆహారం దయచేసి ఒక మాట అంటాడు, ఏం చేయకూడదు, మేం చేయపడాలా, ప్రయాణం చేయాలని. ఇంకా ఎన్ని రోజులు ప్రయాణం చేయాలంటాడు. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలు చూడండి, ఇప్పుడు మళ్ళా 2వసారి కూడా దేవదూత వచ్చి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చి తిని లేచి ఇంకా దూరం ప్రయాణం చేయాలప్ప అని చెప్పినప్పుడు 40 రాత్రి పగలు ఏమండి 40 రాత్రి పగలు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళినాడు ఆయన,
ఓరేపు పర్వతానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళాడు. అప్పుడు ఇది బట్ ఏదో ఒక విషయం ఆయన లైఫ్లో ఏం చేయబడింది, ఇదే అనుమతించబడింది. దీన్ని మనం ఆయనకి అయ్యో ఆయన విశ్వాసం లేదని చెప్పలేము, ఆయన భయపడినాడు చెప్పలేము, అయ్యో ఆయన పాపం చేసినట్టు చెప్పలేము. ఎందుకంటే ఆయనకి దేవుని తోడు ఉంది, ఆయన దేవుని దయ ఉంది, ఆయనకి దేవుడు ఆహారం పెడుతున్నాడు, ఇన్ని రోజులు నడవాలని తోడు ఆయనకి అన్ని బలపరుస్తున్నాడు, నడిపించి అక్కడ పోయి చేసినక్కడ అక్కడ కూడా ఆయనలో ఉండే అవన్నీ పోగొడతారు. చూడండి అక్కడ వచ్చి అన్ని వస్తుంది, ఏం వస్తుంది అప్పుడు అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మళ్ళా చూడండి, ఇప్పుడు దేవుని మాట ఏమైనా నిలిచిపోయినా దేవుని మాట కూడా వస్తుంది ఆయనకి మళ్ళా. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడగగా అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆయన అక్కడ నిలబడతాడు కదా, ఫస్ట్ పోయి ఆయన నీళ్లు రప్పించే ముందు నిలబడి వాళ్ళ దగ్గర ఒక ఎవరు ఆ బయలు ప్రవక్తలంతా 450 మంది చంపడానికి అగ్ని అంతా నిలబడి ఎవరు ఉన్నారు అక్కడ? పోనీ ఎవరన్నా దేవుని పక్షం ఉండేవారు వచ్చి ఈయన పక్కన నిలబడారా? ఎవరు లేరు కదా. ఆయన ఏమంటారా, మీరంతా 400 మంది ఒకరు, 450 మంది ఒకరు, రాజు సైన్యం అన్ని వాళ్ళ పక్కనే ఉన్నారు. నేను ఏమంటారు అక్కడ బలి ఇచ్చేటప్పుడు ఎవరు ఉన్నారు ఆయన పక్కన? ఎవరు లేరు, ఆయన ఒక్కడే. చూడండి కట్టేది కూడా ఆయన ఒక్కటే కడతాడు, కట్టి నీళ్ళు మట్టు పోయమంటారు తెచ్చి అంతే. ఆయనే 12 రాళ్ళు వేసి కట్టి అప్పుడు అక్కడ ఒక్కడే ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఆయన తెలీదు అక్కడ. ఎందుకంటే రాజుకు భయపడి అందరూ ఏమన్నారు అక్కడ, అందరూ దానికొని ఉన్నారు, కొందరు దాచబడి ఉన్నారు, భయపడి ఉన్నారు, ఈయన పక్షంగా రాలేకపోతున్నారు. అదే నిజం. అప్పుడు అదే అంటున్నాడు ఆయన, నేను ఒకడే మిగిలి ఉన్నాను. ఆయన చెప్పింది అక్కడ జరిగిన యథార్థతే అది. అయితే అతనికి తెలియని విషయం చాలా జరుగుతుంది కదా, అది అంటారు. అప్పుడు ఏమంటారు ఆవిడ, వారు నా ప్రాణంలో కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేశాను. ఆయన ఉండేది జరిగింది చెప్తున్నాడు. ఈ మరి ఆమె చెప్పింది భయపడి వస్తున్నాను. ఆయన వచ్చి ఉండకూడదు భయం. ఆయన కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు ఇదే అంతే. అందుకు ఆయన పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. మళ్ళీ పోయి ఏం చేయను, నిలబడు, నేను వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమేమి వస్తుంది అక్కడ అంతటా చాలా వస్తుంది. యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. చూడండి పర్వతాలు పగలుతా ఉంది, శిలలు చిన్న భిన్నములాయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. అంటే ఎందుకు ఇప్పుడు చాలా భయపడి వచ్చేది ఏమైపోయిండాలా, పారిపోయిండాలి కదా. ఇప్పుడు చాలా భయస్తుడు. అంటే ఇప్పుడు అక్కడ మోసేని కర్ర ఏమంటాడు, వేసాడు శర్మ ఏమైనాడు ఆయన, ఏమైనాడా భయపడి పారిపోతున్నాడు. మోసే పారిపోవద్దు, పట్టుకో ఏమవుతుంది, పట్టుకొని దేవుడే ధైర్యపరిచాడు. వేసిన ఏమన్నాడు దేవుడే, పట్టుకొని పారిపోతున్నాడు. అయితే ఈయన వచ్చినాయి ఏంది బండలు పగలాలన్న ఎట్ట ఒక శుద్ధితో కొడితే కాదు, సమిటితో కొడితే ఎట్టుంటది, ఒక పొగ పగలాలని ఎట్టుండదా, గుగలు నిలుచుకోండి. ఆయన ఎట్ట సౌండ్ వస్తుంది తెలుసా, చెవు ఏమి తూట్లు పడే మరి సౌండ్ వస్తుంది. అయినా ఆయనకు ఏం లేదు, ఇప్పుడు ప్రత్యక్షము కాలేదు. దేవుడిని భయం, ఇది ఆయనకు వేరే భయం లేదు. మనిషికి ఒక మాట వల్ల ఆయన అధైర్యపడ్డాడు, కానీ భయస్తుడు కాదైతే పారిపోయి ఉండాలి కదా. ఎంత సౌండ్, బండ కొట్టే సౌండ్ ఎట్టుండాలా. మళ్ళా గాలిపోయిన తర్వాత భూకంపము కలిగాను. చూడండి భూమి కదులుతా ఉంది. ఇప్పుడు ఒక బండ పగిలినాయి, కొండలు పగిలినాయి, ఇప్పుడు భూకంపం వచ్చింది. గాని ఆ భూకంపం నుండి యెహోవా ప్రత్యక్షము కాలేదు. అప్పుడు రాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను. చూడండి అగ్ని వచ్చినాయి, మెరుపు పుట్టినాయి, గాని ఆ మెరుపు రందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఇప్పుడు మంచి ఏమీ పీస్ఫుల్ గా, చాలా ఏమంటారు, చాలా చల్ల గాలి నిదానంగా తోలుతా ఉంది.
సెంట్రల్ కాటు చాలా సన్నల గాలి అంట. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. ఇప్పుడు వరకే కప్పుకోలేదన్నమాట. ఇప్పుడు వరకు ఏమైనా కప్పుకున్నాడా? ఏమొచ్చింది? పెద్ద బండలు పగిలినాయి, భూమి కదిలినాయి, అగ్ని వచ్చినాయి. అప్పుడంతా ఆయన కప్పుకోలే, భయపడలే. కానీ ఇప్పుడు ఒక స్వరం వచ్చినప్పుడు ఎవరు వచ్చినా తెలిసింది ఆయనకి. ఓ మా దేవుడు వచ్చినాడు అని ఆయన ఇప్పుడు అన్ని కట్టుకొని వస్తున్నాడు. ఇందాక కప్పుకోలే. అప్పుడు ఏం లేదు ఆయనకి. ఒక మనిషి మీద అధైర్యం వచ్చింది అని తప్ప ఆ భయం అనేది లేదు ఆయన దగ్గర. చూడండి ఇప్పుడు. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఇప్పుడు వచ్చి పలికిస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నావా అని అడిగినప్పుడు ఏం చెప్తారు? అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నన్ను చంపాలని చూస్తున్నారు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. చూడండి, ఆయన మనం కూడా ఇప్పుడు నాకు వద్దు, నాకు అయిపోయింది, నన్ను తీసుకో, నాకు రెస్ట్ ఇవ్వు. ఎవరు పెట్టినారు? ఎవరు అడిగింది? ఏలియా అడిగినాడు. ఇప్పుడు అది ఆయన అంగీకరిస్తే కదా. ఇప్పుడు అక్కడ మోసే, నేను బాగున్నాను, నాకు కళ్ళు మందం కాలేదు, నేను బాగా చూపు బాగున్నాను, నాకు ఇమ్మంటే వద్దు రెస్ట్ అంటారు కదా. ఇక్కడ ఈయన బాగున్నాడు, రెస్ట్ అడిగినాడు, సరిపో. ఆ దేవుడిని చూడండి, సేవకుడికి ఎంత ఒక ప్రాముఖ్యత ఇచ్చినాడు చూడండి దేవుడు ఆయన మాట. ఎందుకంటే ఆయన అనుమతించారు, ఇది వచ్చినాడు ఆయన. లేకపోతే అంతకాలం ఒకటే ఉన్నాడు కదా, అక్కడ భయం రాలేదు కదా. ఆ వాగు దగ్గర ఉన్నాడు కదా, కేరిద్దు వాగు దగ్గర ఒకటే కదా. ఆ చీకటి రాత్రి పక్కలు ఎలా ఉన్నాడు? ఎంతకాలం ఉన్నాడు అక్కడ? ఏమైనా ఉందా? లే. అది సందర్భము అనుమతించబడింది. ఒక సమయం వస్తుంది, ఒక మనిషికి ఒక కదలిక, ఒక సమయం వస్తుంది. అనుమతించారు కాబట్టి దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఆయన అలాగే ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. సరేపా, నువ్వు అడిగినావా, ఈ మరి జరిగింది, నన్ను వాళ్ళు చూస్తున్నారు అని చెప్తున్నారు ఆయన గురించి. వద్దు, నేను నాకు తీసుకో అన్నప్పుడు ఓకే, ఆయన దాన్ని అంగీకరించారు. దేవుడు అంగీకరించిన అందువల్ల నువ్వు పోయి ఏం చెయ్య. ఆగాపు పోయినాడు కదా, ఆయన స్థానంలో ఎవరు చేయమన్నా? ఎవడు ఎగుని అభిషేకం చెయ్యి, నీ స్థానంలో ఏలిసాని ఎగ్జామ్ చేయి. ఇంకా ఒకరు ఎవరు చెప్తున్నారు? సిరియా దేశంలో హజాయేలును ఆయన 2 దేశం ఉంది కదా అక్కడ, రెండింటికి చెయ్యి ఆయన చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. పోనీ ఇప్పుడు కోపం రావాలి కదా, ఇదేంటి నా పాది ఇంకొకరు చేస్తున్నావు దేవుడా? ఎవరిని ఈగో వస్తుంది కదా. ఈరోజు ఈగో అంటే ఎక్కడ ఉంది ఎక్కువ? ఈరోజు సంఘము సత్యము చెప్పే సమాజంలోనే ఎక్కువ ఉంది ఈగో ప్రాబ్లం. ఈర్ష్య ఉంది, పగ ఉంది, విరోధం, వైరాగ్యం ఉంది. అయితే ఆయనలో చూడండి, ఒక గొప్ప సేవకుడు నీ స్థానంలో ప్రవక్తగా ఈ షాపాతు కుమారుడైన ఏలీసాని అభిషేకం చేయము. ఆయన స్థానంలో ఎవరు? నిమ్రీ కుమారుడు ఎవరు? ఆయన యేహూని అభిషేకం చెయ్యి. ఇంకొక రాజుని ఆయన సిరియా దేశంలో హజాయేలుని అభిషేకం. ఎంత చక్కగా ముగ్గురిని అభిషేకం చేయమంటున్నారు. అప్పుడు ఆయనకి అన్ని ఉంది కదా, ఏమన్నా తీసేశారా? ఆయన దేవుడు ఆయన చిత్తం అంతే అయిపోయినాయి. చక్కగా ఆయన వాడబడిన తర్వాత చక్కగా దేవుని పనిపోయి దేవుడు మాట్లాడుతున్నా ఆయనతో. ఎవరితో మాట్లాడేది ఆయన? ఇంకొకటి తెలుసా, ఆ కాలంలో ఆగాబు ఎన్ని మందిని చంపినాడో ఈ ఏలియా వల్ల. ఎందుకు చెప్పు? అక్కడ పలానా చోట కనపడుతున్నాడు, వెంటనే ఈయన పోయి రాజు పలానా చోట్ల ఏలియా ఉన్నాడంటే ఎదుకొని వస్తే ఏలియా ఉండడు. ఆయన ఏం చేయబడతారు వాళ్ళందరినీ? దేవుడిని ఆత్మ ఆయన తీసుకెళ్ళిపోతుంది. సడన్ గా వచ్చి కనబడండి, అందుకే చెప్పి దేవుడు నువ్వు ఆగాబు ఈరోజు కనబడంటాడు. అంటే సడన్ గా దేవుని ఆత్మ వచ్చి కొనిపోబడుతుంది ఆయన్ని. అంతటి చాలా గొప్ప వ్యక్తి ఆయన.
అలాంటి చాలా సందర్భాలు జరిగినాయి. లాస్ట్లో కూడా అదే జరిగేది. లాస్ట్లో కూడా ఏలిసాని అభిషేకం చేసి వెళ్తుండగా ఆయన పోయి కొన్ని రోజులు చేస్తాగా ఆయన ఏలిసాకి తెలిసిపోయింది, ఇతని దగ్గర మనం ఏం పొందుకోవాలా, ఆత్మ పొందుకోవాలా, ఈయన గొప్ప సేవకుడు అని తెలుసు కాబట్టి అడుగుతాడు. లాస్ట్లో అడిగి ఏం కావాలి నాకు చెప్పంటే నీకన్నా ఏం కావాలంటాడు ఆయన. ఏమన్నా కోపడినాడా? చూడండి, ఏమన్నా మనిషికి ఆయనే గొప్ప సేవ చేసినాడు. ఎవరు? ఏలియానే చాలా గొప్ప సేవ, గొప్ప కార్యం చేశాడు. ఒక్కొక్క కార్యం సామాన్యమైన కార్యం కాదు. అంత కార్యం చేయని 3 సంవత్సరం వర్షం రాకుండా ఎంత మళ్ళా ప్రే చేసినప్పుడు ఏమొచ్చింది? వర్షం వచ్చింది. మరలా ఒక వాగు దగ్గర ఆయనకు ఆహారం దేవుడు, అది ఎంత గొప్ప కార్యము. తర్వాత సారపెద్ద విధురాళ్ళు ఇంట్లో భోజనం అది ఎంత గొప్ప కార్యం. తర్వాత ఒక కుమారుడు చనిపోతే లేపేది ఎంత గొప్ప కార్యము. తర్వాత ఆగాపును చెప్తున్నాడు, నువ్వు నా పోతును ఇలా చేసినావు కదా, దానికి నీకు తీర్పు దేవుడు చెప్పి తీర్పు అలాగే నెరవేరిపోయింది. అప్పుడు ఎంత గొప్ప కార్యం చేస్తారో. ఇక్కడ ముగ్గురిని అభిషేకం అలాగే అభిషేకిస్తాడు ఆయన. తర్వాత ఆయన రాబోయేవాడు ఎవరు? యేసు ప్రభు చెప్తాడు ఆయన గురించి. మీరు అనుకున్నారు కదా రాబోయేవాడు ఇతడే అని ఎవరిని గురించి చెప్తాడు? మీకు రాయబడింది కదప్పా, యేసు ప్రభు చెప్తాడు ఆ మాట. ఆత్మ ఆయన గుర్తు చేస్తాడు ఆ మాటని. ప్రభు రాబోయేవాడు ఎవరో కాదు, ఎవరైనా ఇతడే అని చూపిస్తాడు ఆయన్ని. అంత ఆత్మ కలిగిన, అప్పుడు తెలుసు ఓహో ఈయనైనా ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి, అదే నిజం. అప్పుడు ఈయన ఎక్కడి వరకు కూడా మళ్ళా యేసు ప్రభు కాకుండా ఆయన ఆత్మ ఎక్కడికి పోయింది? అదే అది ఆత్మ. అప్పుడు చూడండి ఎంత ఎక్స్పెషల్ మనిషి ఆయన. ప్రభుకి ఏమున్నాడు? ఆయన ఛాయగా ఉన్నాడు. ఆయన అంత గొప్ప ప్రభు సిలువ, ఆ శరీరాన్ని సిలువ వచ్చినప్పుడు ఏమైనారు? ఆయన కూడా కొంచెం ఏమైనారు? దుఃఖపడారు కదా, అధైర్యపడారు కదా, ఏమైనా పొరపాటు జరిగిపోతుందేమో, కరెక్ట్గా చేస్తున్నా లేదో. అదిదా ఇక్కడ చూసినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎవరికైనా ఒకటి వస్తుంది. అదే ఇక్కడ చూసినప్పుడు లాస్ట్గా ఆయన అగ్ని చేత ఏం చేయబడతారో మనకు తెలుసు. ఎత్తబోబడినది కొనిపోబడేది ఉండదు. ఎక్కడో ఒక చోట్ల ఏం చేస్తారు, మళ్ళా ఎక్కువ పెట్టి ఆయన ఏం చేసి ఉండొచ్చు. అలాగే ఇక్కడ చూసినప్పుడు చూడండి, అగ్ని చేత ఏం చేస్తారు? 21 రాజులు 2వ అధ్యాయము 1 నుండి కొంచెం చదివితే ఫస్ట్ 2 వచ్చి చదవండి, మళ్ళీ ఏముంది లాస్ట్ చదువుతాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. చూడండి, మళ్ళా ఆయన చెప్పేస్తున్నాడు, నన్ను ఈ దేవుడు ఏం చేయమన్నాడు పా, నన్ను ఏం చేయపోతాడు ఇప్పుడు? ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు, శరీరముతోనే ఎత్తుకొని పోతాడని చెప్పేసినాడు. ఆయనకి ఆయనే చెప్తున్నాడు ఆ మాట, నన్ను దేవుడు ఏం చేయపోతాడు పా. ఈ మాట ఎవరికైనా నన్ను ఏమవుతానని తెలుసా? ప్రభుకి తెలిసింది ఆయన ఏమవుతా, ఆయనకు తెలుసు. సరే ఈయనకి చూడండి, అలాగే ఈయన ఏమవుతాడని ఎవరు తెలుపబడింది? దేవుడు చెప్పినారు ఆయనకి. తర్వాత అట్లా 36, 37 లాస్ట్లో చూసినప్పుడు అలాగే ఏమవుతారు ఆయన? అక్కడ 36 వచనాలు లేవు. అవునా? 9. అవునా? చదవండి. ఉంది, మీరు ఎక్కడో చూస్తున్నారు. 2 రాజులు 2 కదా, 25 వస్తే. అవునా? చదవండి. ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరదునో దానిని అడుగునని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవునని చెప్పాను. అక్కడ కూడా ఆయనేమో ఇది చెప్పలా, నీకు ఎత్తిపోయేటప్పుడు ఒకవేళ అక్కడ నేనేం చెప్పడాలా, నీకు కనపడాలి. కనబడినప్పుడు అది నీకేమవుతుంది? చూడండి ఎంత చక్కగా. అలాగే ఏమైపోయినాడు ఆయన, కనబడాడు ఆయన.
వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి అతని స్థానంలో అతన్ని అభిషేకించి అతని చనువుగా ఎంతో ఎంత ఫ్రెండ్గా ఉండి ఇద్దరు వెళ్ళి కలిసి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. సేవకులు అంటే ఇలా ఉండాలి. ఎలా చూడండి, అయ్యో అతను అభిషేకించాను వెళ్ళిపో నాతో ఉండవద్దని చెప్పలేదు కదా. నేను ఎక్కడికి పోయినా కూడా నువ్వు ఈడ ఉండు అంటే లేదు, ఎగవ జీవంతో నేను విడ ఉన్నట్టు ఆయనకి అర్థమైపోయింది. ఓహో ఇతను మనల్ని ఎక్కువ ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు. నేను ఎవరని ప్రేమిస్తున్నాడా ఏమంటున్నాడు ఆయన మాట చూడు, ఎంత గొప్ప మాట అన్నాడు. ఇజ్రాయేలుకి ఎవరు నువ్వు? రౌద్రమును రౌద్రమును నువ్వేక. ఎంత ఒక సేవకుడిని అప్రిషియేట్ ఎంత గణపరుస్తున్నాడు చూడండి. అదిదా కావాలా? ఏం కావాలా అడుగుతున్నాడు. ఏం కావాలా? నీకన్నా 2 అంతలు. సరే అడిగింది గొప్పదే. సరే ఇచ్చినారు లేదా? ఆయన దుప్పటి ఎవరు ఇచ్చినారు? దీనికి ఇచ్చినారు లేదు దుప్పటి ఆయనకి. ఆయన ఏకపోతే వచ్చిండేదా? ఆయన చేసినాడు. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, చూసారా ఏలియా ఆత్మ ఎవరికి నిలబడింది? ఎలీషా మీద. అది తెలిసి చూడండి ఎంత గొప్పగా. ఆయన కూడా ఆయన మీద ఇచ్చారు, పంపించి పోయింది. ఎదుగుని కనపడకపోయిన ఒక వస్తువుని ఎత్తుకొని పంపించారు. ఇది ఇవ్వాలి కదా. అది సేవకుడు పని అంటే సేవకుడు మనసు చూడండి. ఒక సేవ చేయాలా ఆయన అడుగుతున్నాడు, ఆశపడదా పో అలాగే చెయ్యి. ఈయన ఆశపడినాడు నన్ను తీసుకోవద్దంటే ఆయన తీసుకుపోయినాడు. ఇప్పుడు ఎత్తుకుపోయిన ఆకాశానికి ఇదే ఎత్తినారు. ఎక్కడో ఏం చేసి ఉంటారు సేఫ్టీ కొంతకాలము పెట్టి ఉంటారు. మనకు తెలుసు కదా. పరలోకానికి ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఎక్కిపోలేదు. యేసుప్రభు చెప్పింది సార్. యేసుప్రభు వచ్చిన ముందు ఎంతో కాలం ముందు ఈయన యేసుప్రభు లాస్ట్ కదా వచ్చింది. ఆయనే చెప్పినాడు, మనకు తెలుసు కదా. కాబట్టి నిజంగానే ఈ సేవకుడి వల్లే మనం ఏం చేయాల? ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే వరకు కూడా అన్ని విషయం వచ్చినా ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్కుని ఏం చేయలేదు, ఏమి కలపల్లా మార్చి చెప్పలేదు. దేవుని వాక్కునే చెప్తున్నాడు. దేవుడు ఎందుకు ఆయన నోటి మాట ఎంత డియర్గా ఉన్నాడు చూడండి. ఆయన మాటని ఏం చేస్తున్నాడు? దేవుడు స్థిరపరుస్తున్నాడు. అంత కరెక్ట్గా దేవుని విషయాన్ని ఆయన జనాంగానికి ఆయన వైరాగ్యం అంట. అందరూ దేవుణ్ణి ఎందే ఉండాలని వైరాగ్యత అంట ఆయనకి. ఆయన ఇష్టం అంట. అదే అంట ఇజ్రాయేల్ ఎదురు చూసింది. ఆయన ఎందుకు అంత తపన అంటే ఇజ్రాయేల్ అంతా పాపం చేసినప్పుడు చాలా వైరాగ్యం బాధపడతాడు. అందుకే అంటే ఎందుకు 2 మనసు కలిగి ఉన్నారు? ఏం చేయాలి? రాజుకు భయపడాలా? ఏం చేయలేం. ఆయన తెలుసు అది కూడా. అందుకే అంటారు ఎందుకు 2 మనసు కలిగి ఉన్నారు? యెహోవా దేవుడని యెహోవాని ఆరాధించండి. అదిదా ప్రియమైన సహోదరి. ఈ సేవకుడు ఏ రీతిగా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంతగా దేవుని పరిచర్య చేసి దేవుని చిత్తపరంగా ఆయన స్థానంలో అభిషేకించి ఆయన దేవుని చెప్పిన ప్రకారం ఎలా ఆయన పని నెరవేర్చారో మనం కూడా అది ఏం చేయాలి? అలాగే నెరవేర్చి దేవునికి ప్రేమగా మహిమగా జీవించినట్టు తండ్రి దేవుడు మన సహాయం చేయను గాక. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.